ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి. 81.86% ఓట్ షేరింగ్ పడిన తర్వాత ఇప్పుడు అంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించే ముఖ్యంగా మాట్లాడుకుంటున్నారు. ఇక రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఏ విధంగా ఖర్చులు పెట్టాయి, అక్కడ రాబోతుంది అధికారంలోకి ఎవరు రాబోతుంది, ఇలాంటి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి చింతామోహన్ ఇప్పుడు మనతో ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి. సార్, ఇప్పుడు రాష్ట్రం గురించి మీరు ఇన్ని అంశాలు చెప్పారు. ఇప్పుడు 81.86% ఓట్ షేరింగ్ పడింది. ఇప్పుడు మీరు ఏ విధంగా చూస్తారు సార్? 3 కారణాలు. ఒకటి యాంటీ మోడీ వేవ్ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇంకోటి యాంటీ జగన్ వేవ్ ఉంది. మూడవది ధన ప్రభావం. ఒక్కొక్క ఓటర్కి 5,000 ఇచ్చారు. ఈ పక్క ఇచ్చారు, ఆ పక్క ఇచ్చారు. ఈ ఓటర్ తనకలాడిపోయాడు ఏం చేయాలని. డబ్బు తీసుకున్నారు కాబట్టి కొంతమంది ఓటు తప్పనిసరి అని చెప్పి పోయి అక్కడ గంట 6 దాటినా కూడా 7 అయినా 8 అయినా కూడా క్యూలో నిలబడి ఓటేసి వచ్చారు. అందుకని ఓటు శాతం కూడా పెరిగింది. సార్, ఇప్పుడు మరి మీరు చెప్పారు, ఇప్పుడు 4,000 కోట్లు 5,000 కోట్లు ఒక్క చిన్న ప్రాంతీయ పార్టీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టిందని మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఏముంది, అధికారం కొరకు ఎంతవరకు ఆయన వెళ్తున్నారు. అవినీతి డబ్బు అనేది ఇక్కడ బాగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నా నియోజకవర్గంలో ఒక అసెంబ్లీ స్థానంలో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఒక పేద కుటుంబంలోంచి వచ్చినటువంటి అబ్బాయి. మరి దీన్ని ఏమంటాం? ఎట్టొచ్చింది 80 కోట్లు? మేము లక్షలు కూడా ఖర్చు పెట్టలేకపోతే ఆయన కోట్లు ఖర్చు పెట్టాడు. ఒక్క తిరుపతి లోక్సభలోనే 200 నుంచి 300 కోట్ల రూపాయలు వైసీపీ పార్టీ ఖర్చు పెట్టింది. సార్, ఇప్పుడు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ 5 ఏళ్లలో ప్రజలకు సంక్షేమ పథకాలు, నవరత్నాలు అన్నీ అందించాం, మాకు ధైర్యంగా ఓట్లు పడతాయి, ఇప్పుడు 151 స్థానాలు మరోసారి గెలవబోతున్నాం అంటూ వాళ్ళు చెప్తున్నారు. అది 9వ తేదీన మేము ప్రమాణ స్వీకారం వైజాగ్ నుంచి చేయబోతున్నాం అని చెప్తున్నారు. ఇవన్నీ ఏ విధంగా చూడొచ్చు అంటారు? అవన్నీ ఊహలే. కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాలేడు. ఆయన పైన యాంటీ జగన్ వేవ్ ఉంది. చదువుకున్న ప్రతి ఒక్కడు ఆయనకు ఓటు వ్యతిరేకంగా వేశాడు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు. ఆయన అనుకుంటున్న సంక్షేమ పథకాల్లో ఏవో కొంచెం ఉండొచ్చు, కానీ ఆయన ఊహించిన విధంగా ఆయన మళ్ళీ అధికారంలోకి రాలేడు. మరి ఏం చెప్తారు సార్? ఇప్పుడు యాంటీ జగన్ అన్నారు, యాంటీ మోడీ అన్నారు. మరి జగన్కి పడాల్సిన ఓట్లు మరి ఎవరికి ఎక్కువగా పడే అవకాశాలు ఉన్నాయంటారు? దాన్ని కొంతవరకు చంద్రబాబు పోగు చేసుకోగలిగాడు, మేము పోగు చేసుకోలేకపోయాం. సార్, మరి ఫైనల్గా ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీగా దేశవ్యాప్తంగా ఏ విధంగా మీ రోల్ ఉంది? 4 ఎన్నికలు అయిపోయి 4 దశల ఎన్నికలు జరిగాయి, ఇంకా మిగతా 3 దశలు ఉన్నాయి. యూపీలో కూడా రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. మరి రాహుల్ గాంధీ కూడా అక్కడ బరిలో ఉన్నారు. ఏ విధంగా ఉండబోతుంది? కాంగ్రెస్ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉంది. మీకు తెలియని రహస్యం నేను ఒకటి చెప్తాను. ఎవరు హోంమంత్రిగా ఉండాలన్నది కూడా మా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరు ఆర్థిక మంత్రి అయితే బాగుంటుంది అన్నది కూడా ఆలోచిస్తున్నారు. మోడీ అంతా ఒక పక్క వెళ్తాడు, మిగిలిన అన్ని పార్టీలు ఒక పక్క వస్తాయి. మోడీని ప్రతిపక్ష హోదాలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. దీంట్లో ఏమాత్రం అనుమానం లేదు. మరి ఫైనల్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి మాట్లాడితే, షర్మిల మీ పార్టీని ఏ విధంగా గ్రేస్లోకి తీసుకెళ్లారు? ఈ ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా మీ కాంగ్రెస్ పార్టీని చూడొచ్చు అంటారు? ఆమె ప్రయత్నం ఆమె చేసింది, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత ఓట్ షేరింగ్ పడిన తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి అంశాలు చాలా తెర మీదకి వచ్చాయి. నవరత్నాలు ఇచ్చినా కూడా ప్రజల ముందుకు అవి పనిచేయట్లేదు అంటూ కూడా ఈ కేంద్ర మంత్రి చింతామోహన్ అయితే తెలిపిన పరిస్థితి చూసుకోవచ్చు. మరి రాష్ట్రంలో కూడా రానున్న రోజుల్లో నూతనంగా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడుతుందంటూ కూడా ఈయన ఆశాభావం వ్యక్తం చేశారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.